Hi, welcome to RS Academy. My name is K Madhu, Faculty for Arithmetic and Reasoning. మనం లాస్ట్ క్లాస్లో పర్సంటేజెస్కి సంబంధించినటువంటి బేసిక్స్ చూసాం. షార్ట్ కట్స్ 1/2, 1/3, 1/4, 1/5, 1/6 లైక్ 1/20 వరకు ఎలా గుర్తుపెట్టుకోవాలో షార్ట్ కట్స్ ఏమి పర్సంటేజెస్ ట్రిక్స్ కూడా మనం చూసాం, అవునా? సో ఈరోజు మనం క్లాస్లో పర్సంటేజెస్కి సంబంధించి సక్సెసివ్ ఇంక్రిమెంట్స్ లేదా సక్సెసివ్ డిక్రిమెంట్స్ అనేవి ఎలా ఉంటాయనేది మనం చూద్దాం. ఓకే, క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేద్దాం. సింపుల్గా ఒక స్టెప్తో మనకు ఆన్సర్స్ వచ్చేయాలన్నమాట. ఓకే, మీరు క్వశ్చన్ చదివినట్లయితే ఏముంది అక్కడ చూడండి. క్వశ్చన్: ద పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ ఇంక్రీజెస్ అట్ ఎ రేట్ ఆఫ్ 10% per annum. ఇఫ్ ద పాపులేషన్ 2 years ago was 10,000, వాట్ వాజ్ ద ప్రజెంట్ పాపులేషన్? ఈ క్వశ్చన్ని మనం ఎన్ని రకాలుగానే చేసుకోవచ్చు, బట్ ఐ విల్ టెల్ యూ ద సింప్లెస్ట్ షార్ట్ కట్. 10% ఏమైపోతుంది? ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంది. 10% ఇంక్రీజెస్, లైక్ 10% పెరుగుతుంది కాబట్టి ప్లస్ 10/100 ఎంత అవుతుంది? ప్లస్ 10/100 అంటే 10 ones 10 tens 10 ఒకట్ల 10 10ల. ఈ డినామినేటర్లో ఉండేదాన్ని ఏమని పిలుస్తామంటే ఎప్పుడు కూడా దీన్ని ఒరిజినల్ వాల్యూ. ఇక్కడ పైన ఉండేది పెరిగిందైతే పెరిగిందని, ఒకవేళ తగ్గిందైతే తగ్గిందని మనం రాస్తాం. పైన ఏమైంది? ఇంక్రీజ్ అయింది అనమాట. ఓకేనా? రైట్. ఇక్కడ ఓల్డ్ డివైడెడ్ బై కరెంట్. కరెంట్ అంటే ప్రజెంట్ అని. ఓల్డ్ వాల్యూస్ ఎంత ఉంది? ఓల్డ్ వాల్యూ ఫస్ట్ ఇయర్ 10 parts ఉంది. ఫస్ట్ ఇయర్ ఇది 2 years కాబట్టి సెకండ్ ఇయర్ కూడా ఎంత ఉంది? 10 parts ఉంది. అదే నాకు ప్రజెంట్ అంటే కరెంట్ వాల్యూస్ ఎంత ఉన్నాయి? ఒకటి పెరిగింది కాబట్టి 11, ఇంకోటి ఏముంది? పెరిగింది కాబట్టి 11. సో ఓల్డ్ బై కరెంట్. ఓల్డ్ వాల్యూస్ ఎంత వచ్చినాయి? నాకు 100. న్యూ వాల్యూ ఎంత వచ్చింది? 121. ఈ క్వశ్చన్లో ఇస్తున్నాను నాకు ఆ వాల్యూ ఎంత అంట? 10,000. ఏది? పాతది, ఓల్డ్ వాల్యూ. ఇక్కడ ఓల్డ్ వాల్యూ ఎంత ఉంది? నాకు 100. అంటే 100 parts అనేది ఎంత ఇచ్చినాడు క్వశ్చన్లో? 10,000 అయితే 121 parts ఎంత? అదే ప్రజెంట్ పార్ట్స్ ఎంత? సో 2 సున్నాలకి వెళ్ళిపోయింది. 1 part 100 అయితే 121 parts ఏమవుతుంది? 121 hundreds. సో ఏ ఆప్షన్ సెటిల్ అవుతుంది? ఆప్షన్ నెంబర్ 1. సింపుల్గా చేసుకోవచ్చు. లేదు సార్ నాకు దీంతో పెద్దగా యూజ్ లేదు, ఇంకేదైనా వేరే మెథడ్ ఉందా అని అనుకుంటే సక్సెసివ్ మోడల్ అని అంటాం. అంటే ఒకేసారి చేసేయడం అనమాట. ఎలా? 2 years ago నాకు కావాల్సింది ఏ పాపులేషన్? ప్రజెంట్ పాపులేషన్ కదా. 2 years ago ఎంత ఉంది? నాకు 10,000 ఉంది. ఇది కరెంట్ పాపులేషన్. లెట్స్ సే పి ఎంత పెరిగిందంటే ఫస్ట్ 10% పెరిగింది అంటే 110/100. నెక్స్ట్ ఎంత పెరిగింది? నాకు 10% పెరుగుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ నాకు ఎంత పెరుగుతుంది అనేది నాకు ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో పెరుగుతున్న దాన్ని బట్టి నాకు ఎప్పుడో పాత పాపులేషన్ ఇచ్చి నాకు ఒరిజినల్ పాపులేషన్ అనేది అడుగుతున్నాడు అనమాట. సో అప్పుడు కూడా మనం అలానే చేసుకోవచ్చు. ఎలా అనంటే దట్స్ వాట్. ఇక్కడ నాకు ప్రజెంట్ పాపులేషన్ లెట్స్ సే పి అని అనుకో. అది ఎంత పెరిగింది? ఫస్ట్ ఇయర్ 10% పెరిగింది అంటే ఎంత? 110/100. ఇనిషియల్ ఏదైనా 100 ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎంత పెరిగింది? నాకు 10% పెరిగింది అంటే ఏమవుతుంది? 110/100 అవుతుంది. 110/100 అవుతుంది. అవునా? ఇది ఎప్పుడు? ఇది పాత పాపులేషన్ ఏదైతే ఉందో దానికి పెరుగుతుంది. పాత పాపులేషన్ ఎంత ఇచ్చినాడు క్వశ్చన్లో? నాకు 10,000 ఇచ్చినాడు. సో 2 సున్నాలు ఇక్కడ 2 సున్నాలకి వెళ్ళిపోయింది. మిగతా 2 సున్నాలు ఇక్కడ వెళ్ళిపోయినాయి. 11 × 11 121. 121 × 100 is 121 hundreds. ఇలా అయినా చేసుకోవచ్చు. అది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఇస్ 22,403.75. 2,24,375. If the annually increases at a rate of 4% per annum, what is the population after 2 years? మళ్ళీ కూడా అంతే, ప్రజెంట్ పాపులేషన్ అడుగుతున్నాడు. అంటే ఏముంది? నాకు ఒక మెథడ్లో 2,24,375 ఇంటూ ఎవ్రీ ఇయర్ 4% పెరుగుతుందంట. ఫస్ట్ ఇయర్ ఎంత పెరుగుతుంది? ఏదైనా 100 కాబట్టి 104/100. సెకండ్ ఇయర్ ఎంత పెరుగుతుంది? 104/100. నా క్యాలిక్యులేషన్ ఒకటే, ఇది చేస్తే ఆన్సర్ అయిపోతుంది అనమాట. చూడండి, ఈజీగా చేసుకునేలాగా ఎలా చేసుకోవచ్చో. 25 4s are 100. 25 4ల 100. తర్వాత ఇక్కడ చూడండి 25 8 200 అంటే ఎంత మిగిలింది? నాకు 24 మిగిలింది. 25 9 225. సో 243కి 225కి గ్యాప్ అనమాట. ఓకేనా? 13 - 5 ఎంత అవుతుంది? 13 - 5 అంటే
రైట్. ఇక్కడ ఒక 5, అక్కడ ఒక 3, ఎంత అవుతుంది 8. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంటుంది, 3 - 2 ఎంత 1, ఎంత వచ్చింది నాకు 18. సో ఇక్కడ 18 మళ్ళా దేంతో చేసుకోవచ్చు నేను 25తో. 25 7 జర్ 175. 187కి 175కి గ్యాప్ ఎంత ఉంది 5 + 7 ఎంత 12. 25 5 జర్ 125. నెక్స్ట్ మళ్ళీ 25తోనే 25 4 జర్ 100. నెక్స్ట్ ఇక్కడ 25 3 జర్ 75. 75 అంటే గ్యాప్ ఎంత ఉంది నాకు 75కి 89కి గ్యాప్ 5 + 9 ఎంత అవుతుంది నాకు 5 + 9 14. సో మళ్ళీ దేంతో పోతుంది నాకు 25 5 జర్ 125. 125కి 147కి గ్యాప్, 147కి 125కి గ్యాప్. సో ఇక్కడ 2 ఇక్కడ 2 ఎంత మిగిలింది 22. అంటే 22 అంటే ఎన్నిసార్లు పోతుంది 25 9 జర్ 225. నెక్స్ట్ ఇక నాకు మిగిలింది దట్స్ వాట్ 25 9 జర్. ఓకేనా. సో నెక్స్ట్ మిగిలింది మనకి క్యాలిక్యులేషన్ 4తో. సో 4 ఇక్కడ 2 2 జర్ 2 5 జర్ 2 2 జర్ లేదా 2 2 జర్ 2 5 జర్ 2 2 జర్. నెక్స్ట్ 2తోనే 2 1 జా 2 2 జా 2 6 జా. నెక్స్ట్ 2 1 జా 2 2 జా 2 6 జా. లాస్ట్ నెంబర్లతో మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎంత చూడు నాకు డైరెక్ట్గా ఎక్కడి క్యాలిక్యులేషన్ జస్ట్ 26. 6 × 6 36, లాస్ట్ నెంబర్ 6. 6 × 9 54, లాస్ట్ నెంబర్ 4. ఇక్కడ ఆప్షన్స్ చాలా ఉన్నాయి నాకు 54లతో. ఇలాంటప్పుడు మనం క్యాలిక్యులేషన్ని తక్కువ చేసుకోవడానికి దేర్ ఈజ్ అ షార్ట్ కట్ కాల్డ్ డిజిటల్ రూట్ మెథడ్. చూడండి ఇదంతా క్యాలిక్యులేషన్ మనకి బుల్షిట్ అనమాట. నీకు డిజిటల్ రూట్ మెథడ్ అనే షార్ట్ కట్ చెప్తాను. ఏం చెప్తుంది డిజిటల్ రూట్ అంటే 2,24,375. 3,24,300 క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు కానీ నేను ఈజీగా చెప్తున్నాను అనమాట. ఇంటూ 104 ఇంటూ 104 డివైడెడ్ బై 100 డివైడెడ్ బై 100. డిజిటల్ సమ్ అనమాట. సో 1 + 0 + 0 ఈజ్ 1. సో కింద డినామినేటర్లో 1 ఉందంటే విలువ లేనట్లే. 1 + 0 + 0 డినామినేటర్లో 1 ఉందంటే విలువ లేనట్లే. పైన చూడండి 4 + 1 5, 4 + 1 5. ఇక్కడ డిజిటల్ సమ్ 9 అంటే 0 అని అర్థం. ఓకేనా. సో ఇక్కడ 5 + 4 9 అంటే 0. నెక్స్ట్ 7 + 2 9 అంటే 0. ఇంకా మిగిలింది ఏమి 2 + 3 ఎంత అవుతుంది 5. సో ఇక్కడ నాకు 5 × 5 × 5 మధ్యలో గుర్తులు ఏమున్నాయి నాకు ఇంటూలు ఉన్నాయి. 5 × 5 × 5 ఈజ్ 5³ 5³ ఎంత 125. 125 అంటే డిజిటల్ సమ్ ఏమవుతుంది నాకు 125 అంటే డిజిటల్ సమ్ ఏమవుతుంది నాకు 8 అవుతుంది. నీకు ఉన్నటువంటి ఆప్షన్స్లో లాస్ట్ నెంబర్ 4 ఉండి, ఎందుకు ఇక్కడ లాస్ట్ నెంబర్ నాకు 4 వచ్చింది కాబట్టి క్యాలిక్యులేషన్లో 4 ఉండి డిజిటల్ సమ్ 8 అవ్వాలా. చూడండి ఇక్కడ 6 + 3 అంటే 90. తర్వాత 8 + 2 ఏమవుతుంది నాకు 10 అవుతుంది. మళ్ళీ 10 + 10 ఎంత అవుతుంది 20 అంటే డిజిటల్ సమ్ ఎంత 2. ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ చూడండి 8 + 2 10, 6 + 4 10, తర్వాత ఏం మిగిలినాయి నాకు 4 and 2. సో 10 + 10 ఎంత 20, 20 + 6 26, 6 + 2 ఎంత 8. అంటే డిజిటల్ సమ్ ఆన్సర్ నాకు ఏమవుతుంది ఇది అవుతుంది. ఈ ప్రకారంగా మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఆన్సర్. ఓకేనా. సో దీన్నే ఇంకో విధంగా అంటే లాస్ట్ టైం చేసాం కదా అలా కూడా చేసుకోవచ్చా. ఎంత పెరుగుతుంది ఎవ్రీ ఇయర్ 4% పెరుగుతుంది. అంటే 4/100. 4 1s 425 అంటే ఓల్డ్ డివైడెడ్ బై కరెంట్ వాల్యూస్. ఓల్డ్ డివైడెడ్ బై కరెంట్ వాల్యూస్. ఓల్డ్ వాల్యూ ఎంత 25 ఫస్ట్ ఇయర్ అంతేనా. సెకండ్ ఇయర్ కూడా ఎంత ఉంటుంది 25 ఉంటుంది. కరెంట్ వాల్యూ ఎంత ఒకటి పెరిగింది కదా, ఒకటి పెరిగితే ఎంత అవుతుంది నాకు 26. ఇక్కడ కూడా ఎంత పెరిగింది 26. 25 స్క్వేర్ ఈజ్ 625. 26 స్క్వేర్ ఈజ్ 676 అంతేనా. వాడు నాకు ఎప్పుడు ఇస్తున్నాడు ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్టర్ 2 ఇయర్స్ అడుగుతున్నాడు. అంటే ఓల్డ్ పాపులేషన్ ఇస్తున్నాడు. అంటే 625 పార్ట్స్ అనేది ఎంత 2,24,375. అయితే నాకేం కావాలా 676 పార్ట్స్ ఎంత 676 పార్ట్స్ ఎంత. ఇది నా క్వశ్చన్. సో మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసుకోవాలా. ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కూడా అంతే సేమ్ డిజిటల్ రూట్ మెథడ్ మనం వాడుకోవచ్చు అనమాట. డిజిటల్ రూట్ మెథడ్ మనము వాడుకోవచ్చు. సో దీన్ని 25తో డివైడ్ చేసేసాయి, దీన్ని 25తో డివైడ్ చేసేసాయి. దీన్ని 625 పార్ట్స్ అనేది 2,24,375 అయితే 676 పార్ట్స్ ఎంత అనేది నా క్వశ్చన్ అనమాట. సో అప్పుడు కూడా అంతే సేమ్ థింగ్. ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి అంటే క్యాలిక్యులేషన్ మనం పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు అనమాట. నేను తగ్గించుకునే మార్గం చేస్తున్నాను. తెలుసుకోవాల్సింది 676 డివైడెడ్ బై 625
ఇంటూ 2,24,375. ఇప్పుడు కూడా డిజిటల్ రూట్ మెథడ్ వాడుకోవచ్చు, లేదంటే క్యాలిక్యులేషన్ కూడా చేసుకోవచ్చు. 25 సార్ 675, 625. నెక్స్ట్ 25తో 25 9 సార్ 25 8 సార్ 200, 24 మిగులుతుంది. మళ్ళీ 25 9 సార్ 225, 225కి 243కి గ్యాప్, 243కి రైట్ 225కి గ్యాప్, 13 - 5 8, ఇక్కడ 3 - 1 అంటే 18. మళ్ళీ 25 7 సార్ 175, 175కి 185కి గ్యాప్ ఎంత 12, 25 5 సార్ 125. నెక్స్ట్ 25 1 సార్, నెక్స్ట్ 25 3 సార్ 75, 75 అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది, ఇక్కడ 9 + 4, 9 + 5 ఎంత 14. మళ్ళీ దేంతో పోతుంది 25 5 సార్ 125, 125కి 172కి గ్యాప్ ఎంత అవుతుంది, మళ్ళీ నాకు 125కి 147కి గ్యాప్ 2 అవుతుంది. సో 25 9 సార్ 225, సో 22 మిగులుతుంది. నాకు మిగిలింది 9 × 6 54. మళ్ళీ కూడా అదే కదా, లాస్ట్ డిజిట్ 4 వస్తుంది. ఇలా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఎక్కువ టైం చెప్పినాను ఎందుకంటే మోర్ నెంబర్ ఆఫ్ లాజిక్స్ చెప్పినాను కాబట్టి. ఓకే, సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్ రైట్. సో నౌ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈస్ 15,625. 15,625. First year it is increases by 8%, that is 108/100 into, then second year it is 112, 12% increment. థర్డ్ ఇయర్ ఏమైందంటే తగ్గుతుంది ఎంత 22% తగ్గుతుంది, అంటే 78/100. లాస్ట్ నెంబర్లు చెక్ చేసుకొని కూడా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇక్కడ 8 2 16 రైట్, 6 × 8 48. కానీ ఇక్కడ మనకి లాస్ట్లో అలాంటి ఆప్షన్స్ లేవన్నమాట. దెన్ క్యాల్కులేషన్ ప్రకారం మనం చేసేసుకుంటా వెళ్ళిపోతే సరిపోతుంది అనమాట. సో క్యాల్కులేషన్ చేసేసుకుంటే సరిపోతుంది. 25 4 100 రైట్, 25 6 150, 150 అంటే 6 మిగులుతుంది. నెక్స్ట్ 25 2 50, 50 అంటే ఎంత మిగులుతుంది, నాకు 12 మిగులుతుంది. నెక్స్ట్ 25 5 225. నెక్స్ట్ 25 4 100, 25 25 625. నెక్స్ట్ 25 4 100, 25 1 25. సో నాకు ఇంకా డినామినేటర్లో ఓన్లీ 4s మిగిలినాయి, న్యూమరేటర్లో నాకు క్యాలిక్యులేషన్ మిగిలింది. సో 4 టేబుల్తో క్యాలిక్యులేషన్ చేస్తే 4 1, సో 4 2s 2 మిగులుతుంది, 4 7s 28. నెక్స్ట్ 4 1s 4 2s 8, సో 3 మిగులుతుంది కాబట్టి 4 8s 32. నెక్స్ట్ 4 1s 4 1, 4 1 4 రైట్, ఎంత మిగులుతుంది, నాకు 3 మిగులుతుంది. ఇది పోతుందా 4తో పోదు కాబట్టి దీన్ని అలానే వదిలేయండి. సో 4 1s ఇక్కడ 78 అలానే ఉంది బాబు, 78 అలానే ఉంది. సో 4 1s 4 7s. నెక్స్ట్ 7 7s ఎంత 49, సో 49. నెక్స్ట్ 9 8s ఎంత 72. లాస్ట్ ఆప్షన్ 2 ఉన్నవి ఇవి రెండే, ఇదొకటి ఇదొకటి. సో ఈ రెండిట్లో ఏదో నాకు ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, జస్ట్ మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఏముంది నాకు 27 × 7 × 78 అనమాట. జనరల్గా ఇలా వచ్చినప్పుడు లాస్ట్లో క్యాలిక్యులేషన్ పెరుగుతుంది అన్నప్పుడు డిజిటల్ రూట్ మెథడ్ వాడుకోవచ్చు. 7 + 2 ఎంత 9, 9 అంటే ఏమని చెప్పిన 0, 0 × ఎనీథింగ్ ఎంత 0నే. అంటే ఇక్కడ కూడా ఈ రెండు ఆప్షన్స్కి డిజిటల్ సమ్ ఎంత రావాలి, నాకు 9 రావాలి. 9 అంటే 0 అని అర్థం. సో ఇక్కడ చూడండి 4 + 2 6, 6 + 4 10, 10 + 1 11. 11 అంటే ఏమవుతుంది, డిజిటల్ సమ్ 2 అవుతుంది. అంటే ఈ ఆప్షన్ కాల్ ఆన్సర్. సో ఇది ఆన్సర్, ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 20% of the population of a city is died due to something, and the remaining population, the 5% died in the epidemic. The present population of the city is 15,200. Find the city before population. Find the city before population అని అంటున్నాడు. సో ఫస్ట్ ఎంత అయితే ఉందంటే నాకు, సో ఓల్డ్ బై కరెంట్ ఇలా కూడా రాసుకోవచ్చు, ఓల్డ్ బై కరెంట్ అనమాట. సో ఫస్ట్ పాపులేషన్ ఎంత ఉంది, 20% డైడ్ అంట. 20% అంటే తగ్గుతుంది అనమాట. తగ్గుతుందంటే -20/100 అంటే ఎంత బాబు, -1/5. తర్వాత ఏమైపోతుంది, 5% డైడ్ డ్యూ టు ఎపిడమిక్. 5% అంటే ఎంత బాబు, తగ్గుతుంది మళ్ళీ 5/100 అంటే 5 1s 520 అంటే ఎంత వచ్చింది, -1/20. The old values are 5 and 20. So old values 5 × 20. Old values are 5 × 20. New values are, ఒకటి తగ్గితే ఏమైంది 4 అయింది, ఒకటి తగ్గితే ఏమైంది 9 అయింది. సో 4 1s 4 5s. ఇంతకు ముందుకి ఎంత ఉంది నాకు 25, ఇప్పుడు ఎంత ఉంది నాకు 9. ఇక్కడ వాడు క్యాలిక్యులేషన్ ఇస్తున్నాడు. ద ప్రజెంట్ సిటీ పాపులేషన్ ఇస్ 15,200. వాట్ ఈస్ ద ప్రజెంట్ పాపులేషన్, దిస్ ఇస్ కరెంట్, ఇక్కడ ఉంది నాకు. సో దట్ ఈస్ 19 parts given in the question is how much are
150 to 00. Then what about 25 parts? How many times it will go? 1s are 8s are. So 25 8s are 2000. So how much are 20,000? 25 ఎంబల్ 200. ఓకేనా? సో ఇలా చేసుకోవచ్చు. సింపుల్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ క్వశ్చన్. During the first year, the population of a town is increases 10% and second year it is diminished by 10%. Normal question. Same thing కదా. Old divided by current అన్నమాట. ఓకేనా? ఓల్డ్ వాల్యూస్ పెరిగింది ఎంత 10% అంటే 1/10. తర్వాత ఏమైపోయింది 10% తగ్గింది అంటే -1/10. ద ఓల్డ్ వాల్యూస్ ఆర్ కింద ఉన్నవన్నీ కూడా ఓల్డ్ వాల్యూస్ అని చెప్పారు. 10 into 10. న్యూ వాల్యూ ఫస్ట్ ఒకటి పెరిగింది, తర్వాత ఏమైంది ఒకటి తగ్గింది. అంటే ఓల్డ్ వాల్యూ ఎంత ఉంది నాకు 100, న్యూ వాల్యూ ఎంత ఉంది నాకు 99. క్వశ్చన్ లో ఇస్తున్నాడు, ఏమని ఇస్తున్నాడు? ఎస్, ఇక్కడ అట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ అంటే కరెంట్ పాపులేషన్ ఇస్తున్నాడు. అంటే 99 పార్ట్స్ అనేది వినాలి బాబు. 99 పార్ట్స్ అనేది 4,73,220. అయితే నాకు ఏం కావాలా? 100 పార్ట్స్ ఎంత అనేది నా క్వశ్చన్. జనరల్ గా లాస్ట్ నంబర్ 9 ఉంది, లాస్ట్ నంబర్ 2 ఉంది. ఎన్నిసార్లు పోవాలా? 9 8 జర్ 72. అర్థమవుతుందా? ఎస్, 9 8 జర్ 72. లాస్ట్ నంబర్ 8 అన్ని ఆప్షన్స్ లో ఉంది, ఒక్క ఈ ఆప్షన్ తప్ప. సో ఈ ఆప్షన్ ఎలిజిబుల్ కాదు నాకు. మిగతా ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ అని చేసుకోవడానికి మీకు ఆల్రెడీ చెప్పినా నేను. ఏమని చెప్పినాను నేను? డిజిటల్ సమ్ మెథడ్ అయినా వాడుకోవచ్చు. లేదనుకో 11 9s are 99. సో క్యాలిక్యులేషన్ చేస్తే 11 4s are 44, 3 మిగులుతుంది. 11 3s are 33. ఇజంట్ ఇట్? డైరెక్ట్ 22 దించుకోలేవు కాబట్టి 0. 11 2s are 22, 0. అగైన్ నెక్స్ట్ 9 తో 9 1s are, సో 9 5s are 45 ఎక్కువ అయిపోతుంది కదా. 9 4s are ఎంత అవుతుంది నాకు? 36. మళ్ళీ ఇక్కడ ఎంత వస్తుంది నాకు? 7. అంతేనా? సో 9 6s are 9 8s are 72 ఎక్కువ అయిపోయింది కదా. 9 7s are 63, 7 మిగులుతుంది. 9 8s are 70. సరిపోయిందా? 4 7 8 ఎక్కడ కనిపిస్తుంది నాకు? 4 7 8 అనేది సో ఇక్కడే కనిపిస్తుంది. 478 478 ఆప్షన్. సో ఇలా చేసుకోవచ్చు సింపుల్ గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The population of a town increases by 10% every year. The present population is 20,000. What is the next year? Very simple question ఇది. వాడు ప్రజెంట్ పాపులేషన్ ఎంత ఇస్తున్నాడు? 20,000 ఇస్తున్నాడు. ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతుందంటే ఇనిషియల్ గా 100 ఉంటుంది. 10% పెరిగిందంటే 2 zeros 2 zeros cancel. How much are 2200? అంతే. ఎవ్రీ ఇయర్ పెరుగుతుందంట అంటే 22,000 అవుతుంది. సారీ, ఇంకో జీరో. సో 22,300. సో వాడు పెంచుతున్న ఓన్లీ 10%. వాడు కూడా అడుగుతుంది ఓన్లీ నెక్స్ట్ ఇయర్కే. ఒకవేళ 2 years అని అడిగింటే నెక్స్ట్ వస్తుంది. ఓకే, వెరీ బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్. ద పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ ఇంక్రీజెస్ 1,75,000 to, సో ఇనిషియల్ ఇట్ ఈస్ 1,75,000 to now 2,62,500. What about the difference is 50 and 5 minus 2. యా, ఇక్కడ ఎంత ఉంటుంది నాకు? 14 minus 2 or 4 minus 7 and 8 ఎంత వచ్చింది? 87,500. పర్సంటేజ్ ఇంక్రీజ్ కనుక్కోవాలి. ఎన్ని సంవత్సరాలకు కనుక్కోమంటున్నాడు వాడు? 5 years కనుక్కో. డివైడెడ్ బై 1,75,000 ఇంటూ 100. 2 zeros క్యాన్సిల్. ఓకే, 175 డబల్ చేస్తే ఆర్ 175 డబల్ చేయి ఏం కనిపిస్తుంది నాకు? సో 17 డబల్ చేసిన, లేదంటే సింపుల్గా క్యాల్కులేషన్ చేసుకో. 0 0 క్యాన్సల్. ఎన్నిసార్లు పోవడానికి ఛాన్స్ ఉంది? 175 into 5. ఎందుకంటే లాస్ట్ నెంబర్ 5 కదా. 17 5s are 85. ఎగ్జాక్ట్గా వెళ్ళిపోతుంది. ఎన్నిసార్లు వెళ్ళిపోతుంది తెలుసా? ఎగ్జాక్ట్గా 5 times వెళ్ళిపోతుంది. చూడు కావాల్సి వస్తే రైట్. 175 1s are 175 5s are ఎంత వచ్చింది నాకు? 50% వచ్చింది. ఎన్ని సంవత్సరాలకి 50%? 5 yearsకి 50%. నాకు కావాల్సింది పర్ ఇయర్. 1 yearకి ఎంత? 50/5 ఎంత వస్తుంది బాబు? 10% ఇంక్రిమెంట్. విచ్ క్వశ్చన్? 10% ఇంక్రిమెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. The bacterial population increases at a rate of 6% for 10 minutes, then 10% for the next 10 minutes. What is the overall percentage increase in the 20 minutes? అని అడుగుతున్నాడు. సో సేమ్ థింగ్, ఓల్డ్ డివైడెడ్ బై కరెంట్. ఓల్డ్ డివైడెడ్ బై కరెంట్. వెరీ నార్మల్ అండ్ బేసిక్ క్వశ్చన్. 6% ఇంక్రిమెంట్ అంటే 6/100 అంతే కదా. 2 3s are 250. ఓల్డ్ వాల్యూ is 50, కరెంట్ వాల్యూ is 53 ఇంటూ నెక్స్ట్ ఇయర్ ఏమైపోతుంది? 10% పెరుగుతుంది మళ్ళీ. 10% అంటే ప్లస్ 1/10 అంటే దిస్ ఈస్ 10 అండ్ దిస్ ఈస్ 11. హౌ మచ్ దిస్ ఈస్? 500. హౌ మచ్ దిస్ ఈస్? 583 అంతే కదా. 11 3s are 33, 11 5s are 55, 55 plus 5 is 8. How much percent increment? Percent increment is equal to 83 divided by 500 into 100.
ఇంక్రిమెంట్ అంటే ఎప్పుడు కూడా డినామినేటర్ చిన్న నెంబర్ ఉండాలి, రైట్? 2 zeros క్యాన్సల్. సో 83/5 అంటే సింపుల్, నువ్వు మళ్ళీ దాన్ని ఎక్కువ ఇది చేయొద్దు. 83 డబల్ చేస్తే ఎంత అవుతుంది నాకు? 166. ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెడితే 16.6% పెరిగింది అనమాట. ఓకే, ఎప్పుడైనా 5 డివిజిబిలిటీ ఉంటే డబల్ చేసి ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఏం శిష్య? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈస్ 10,000. ఎస్, గుడ్ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ షార్ట్ కట్. మనం ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు దీన్ని. ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈస్ 10,000. If the population increases 5% for the male and female population is 10% increases, then it will become 10,800. I'll tell you shortcut. Super shortcut చెప్తా చూడండి. కరెంట్ పాపులేషన్ అంటే పెరిగిన తర్వాత ఏమైంది? 10,800. ఇంతకు ముందుకు ఎంత ఉంది నాకు? 10,000. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 800. ఈ 800లో పెరిగిన మేల్స్ ఉన్నారు, పెరిగిన ఫీమేల్స్ ఉన్నారు. అంతేనా? మేల్స్ ఎంత పెరుగుతున్నారు? 5% పెరుగుతున్నారు. ఫీమేల్స్ ఎంత పెరుగుతున్నారు? 10% పెరుగుతున్నారు. అంటే ఈ 10% ఏమని రాయొచ్చు? 5 + 5% అని రాసుకోవచ్చునా? రాసుకోకూడదా? రాసుకోవచ్చు కదా. మరి ఈ రెండిట్లో నాకు కామన్ గా ఏం కనిపిస్తుంది బాబు? 5% కనిపిస్తుంది. అంటే ఆ 5% ని తీసేసాయి, రైట్? దట్ ఈస్ 10,000లో 5% ఎంత? 10,000లో 5% ఈజ్ నథింగ్ బట్ 500. అంటే ఓవరాల్ గా పెరిగిందేమో 800, అందులో ఓవరాల్ గా పెరిగినటువంటి 500 ని తీసేస్తే బ్యాలెన్స్ ఎంత ఉంది నాకు? 300 వచ్చింది. ఈ 300 ఏంది? ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి 5%. అంటే ఫీమేల్స్ 5% అనేది 300 అయితే ఫీమేల్స్ 1% ఎంత? 60. మరి ఫీమేల్స్ 100% ఎంత? 6,000. ఓకే, మరి ఫీమేల్స్ 6,000 అయితే మేల్స్ ఎంత ఉంటారు? ఆబ్వియస్ గా 4,000. ఎందుకు చెప్పు? టోటల్ పాపులేషన్ 10,000 కాబట్టి. సింపుల్ షార్ట్ కట్. మళ్ళీ చెప్తా వినండి. ఇంత పెరిగిన తర్వాత 10,800 అయింది. తర్వాత 10,000 నుండి పెరిగింది ఓవరాల్ గా మేల్స్ ఫీమేల్స్ ఎంత? 800. మేల్స్ ఇంక్రీజెస్ 5%, ఫీమేల్స్ ఇంక్రీజెస్ 10%. ఈ 10% ఏమని రాయొచ్చు? 5% + 5% అని రాయొచ్చు. 10,000లో 5% ఎంత? 500. ఈ 500 ఎవరున్నారు? కంబైన్ మేల్స్ పెరిగినారు, ఫీమేల్స్ పెరిగినారు. తీసేస్తే ఎంత వచ్చింది? పెరిగిన మేల్స్ ఫీమేల్స్ బ్యాలెన్స్ 300. ఈ 300 ని ఎక్స్ట్రా 5% కి సమానం. సో ఫీమేల్స్ ఆఫ్ 5% is 300. వాట్ అబౌట్ 100% ఆఫ్ ఫీమేల్స్ is 6,000. ఫీమేల్ 6,000 అయితే మేల్స్ ఎంత వస్తారు? 4,000. ఆన్సర్స్ ఆటోమేటిక్ వస్తాయి. ద ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదా అలిగేషన్ మోడల్లో కూడా రాసుకోవచ్చు. అలిగేషన్లో ఎట్లా రాసుకుంటో చూడు. ఫీమేల్స్ ఎంత పెరిగినారు? 10%. మేల్స్ ఎంత పెరిగినారు? 5%. ఇక్కడ ఏం రాయాలా? ఓవరాల్ పెరిగింది రాయాలా, శాతం కూడా రాయాలా. ఎంత పెరిగింది? 800. ఎక్కడి నుంచి పెరిగింది? 10,000 ఇంటూ ఏం రాయాలా? 100. 2 zeros 2 zeros 2 zeros 2 zeros. ఎంత పెరిగింది నాకు? 8% పెరిగింది, రైట్? ఫీమేల్స్ ఇంటూ డిఫరెన్స్ ఎంత? ఫీమేల్స్ డిఫరెన్స్ 2%. మేల్స్ ఇంటూ డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ 3%. సో ఫీమేల్స్ బై మేల్స్ ఎంత అవుతుంది నాకు? 3/2. ఇది కూడా అంతే. పాపులేషన్ ఎంత ఇచ్చి నాకు? 5 parts are 10,000. 5 parts are 10K. Then what about 1 part is 2K? If 1 part is 2K, what about 3 parts? 6K. What about 2 parts? 4K. అట్లా అయినా మేల్స్ 4,000, ఫీమేల్స్ అయినా 6,000. అలా చేసుకున్నా కరెక్టే, ఇలా చేసుకున్నా కరెక్టే. దిస్ టైప్ ఆఫ్ షార్ట్ కట్స్ విల్ సీ ఓన్లీ ఇంటెలిజెన్స్. ద పీపుల్ థింక్ బియాండ్ ద క్వశ్చన్. వాళ్ళకు మాత్రమే బాగా అర్థమవుతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే క్వశ్చన్ అర్థం చేసుకొని సాల్వ్ చేసుకోవడం. ఇది అలిగేషన్ మోడల్ రెగ్యులర్, మీకు అందరికి తెలిసింది. ఓకే, నెక్స్ట్. ద పాపులేషన్ ఆఫ్ లూధియానా టౌన్ is increases by 20% annually. If the present population is 8,47,000, what will be the population in 2 years? 2 సంవత్సరాల తర్వాత ఎంత అని అనిస్తున్నాడు. సో ఇది కూడా అంతే. సో మనం క్యాలిక్యులేషన్ అవాయిడ్ చేయడం కోసం ఏం చేస్తామో చూడండి. జనరల్గా 8,47,000 is the population. What will be the population? So first year ఎంత పెరుగుతుంది? 20%. Nothing but 120/100. నెక్స్ట్ ఎంత పెరుగుతుంది? 20%. 120/100. సో 2 zeros క్యాన్సల్, 2 zeros క్యాన్సల్. బ్యాలెన్స్ డిజిటల్ రూట్ మెథడ్ ఫాలో కావచ్చు. ఆన్సర్ ఈజీ కావాలంటే డిజిటల్ రూట్ మెథడ్ ఇస్ అ సక్సెస్ఫుల్ మెథడ్. రైట్. 2 2s ఎంత? 4. 4 7s ఎంత? 28. లాస్ట్ ఆప్షన్ 8. ఈ రెండిట్లలో ఉంది. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? సింపుల్ షార్ట్ కట్ డిజిటల్ రూట్ మెథడ్. 2 + 1 3, 2 + 1 3. నెక్స్ట్ 8 + 4 12, 12 + 7 19, 9 + 1 10. డిజిటల్ సమ్ ఎంత వచ్చింది? 1. సో నౌ 1 × 3 × 3. వాట్ అబౌట్ ద డిజిటల్ సమ్ ఇస్ 9 or 0. బోత్ ఈస్ సేమ్ ఆన్సర్స్. ఇక్కడ ఈ రెండిట్లో దేనికి డిజిటల్ సమ్ 9 వస్తుంది. నౌ ఈ ఆప్షన్ చెక్ చేసేసాయి. 9 అంటే 0,
6 plus 3, 8 అంటే 0. Digital sum is 8. This option is not eligible. Then only one option is eligible. This is your answer. Check కావాల్సి వస్తే 6 plus 3, 9. Again 8 plus 2, 10. 10 plus 1, 11. సరిపోయిందా? డిజిటల్ సమ్ 9. ఓకేనా? సో ఈ విధంగా చేసేసుకుంటే మనం సరిపోతుంది అనమాట. కావాల్సి వస్తే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, ఇఫ్ వీ గాట్ రాంగ్ ఆన్సర్ వన్స్ అగైన్ చెక్ ఇట్. లేదంటే క్యాల్కులేషన్ అనేది చేసుకోవచ్చు. డిజిటల్ సమ్ ఈజ్ అ బెటర్ చాయిస్. లేదంటే క్యాల్కులేషన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి డైరెక్ట్గా. సో 847 into 12 square is how much? 144. ఇలా చేసుకున్నా ఒకటే. 7 4 ఎంత? 28. పక్కన ఏం మిగులుతుంది నాకు? 0. 0 మిగులుతుందంటే విచ్ ఆప్షన్ ఎలిజిబుల్? దిస్ ఆప్షన్. సారీ. సో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఈ విధంగా చేసుకుంటే మీరు క్యాల్కులేషన్ లెస్ టైంలో క్యాల్కులేషన్ అంతా చేసుకోవచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్ అగైన్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.